కొత్తపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు పెద్ద మనసుతో స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళడం అనేది టైం వెళ్ళిపోవడం నాకు అలవాటు. ఒక 5 minutes ముందు ఉండడమే అలవాటు, కానీ లేట్ అవ్వడం కాదు. కానీ ఈరోజు అసెంబ్లీ అనేది రెగ్యులర్ గా 2 గంటలకు అయిపోతుంది. ఈ వేళ మాత్రం 5 వరకు ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అనుకోని కారణాల వల్ల ఇలాగా మనం లేట్గా వచ్చినట్టు. ముఖ్యంగా కానీ చూసినట్లయితే బండారు శ్రీను గారు మొట్టమొదటి నుంచి జనసేన పార్టీకి మూల స్తంభం వలె నిలబడి కోనసీమ కోటకమ్మం దగ్గర నుంచి మొదలు పెడితే కోనసీమ జిల్లా అంతా కూడా వారి సేవలను ఎప్పటికప్పుడు జన సైనికులకు వీర మహిళలకు అందజేస్తూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పటికప్పుడు ఉత్సవపరుస్తూ వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి మూల స్తంభాల్లో మన బండారు శ్రీను గారు ఒక్కరు అని చెప్పి. అదే విధంగా చూస్తే ఇప్పుడు నేను పార్టీలో మీ అందరికంటే పార్టీకి వచ్చినప్పుడు కూడా పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఏదైతే మన పెద్దలు బండారు శ్రీను గారు ఉన్నారో వారిని కూడా వెళ్ళి వారి ఇంటికి వచ్చి మర్యాద పూర్వకంగా కూడా కలిసి వారి యొక్క ఆశీస్సులు సపోర్ట్ కావాలని చెప్పేసి ఆ రోజు కోరడం కూడా జరిగింది. వారు అన్కండిషనల్ గా కూడా అప్పటి నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొన్న కూటమి అనే దాన్ని మనం ఎప్పుడైతే ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం 5 కోట్ల మంది ఇబ్బంది పడకూడదని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొంతమంది చాలా తప్పలేదు. అందులో చాకంగానే బండారు శ్రీని గారు ఉండిపోయారు. కానీ ఈ బాడీకి మాకంటే ముందు వస్తున్న శాసనసభలో వారే ఉండేవారే ఈ త్యాగ ఫలితం రాబోయే రోజుల్లో ఈ యొక్క 29 తర్వాత ఎలాగ అప్పుడు సీటు గురించి మనం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ లోపే వారికి శాసనసభ్యుడి స్థానానికి సుముఖంగా దానికి సరిపడే ఉండే విధంగా దానికి సరితూగే విధంగా మంచి పదవిని అలంకరిస్తారని. అదే విధంగా క్రియాశీలక సభ్యత్వాల గురించి కానీ చూసుకుంటే వీరి కోనసీమలోనే కాదు, అటు తూర్పుగోదావరి